అందరికీ నమస్కారము। ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది ఏమిటి అంటే దీన్ని వచ్చేసరికి సిఆర్ సింగ్ అని చెప్పేసి అంటూ ఉంటారండి। ఇది వచ్చేసరికి నక్కకి పుట్టడానికి అవకాశం అనేది ఉంటుంది, నక్కకి పుడుతూ ఉంటుందన్నమాట। ఇవి సాధారణంగా ఏంటంటే ఒకటి కానీ రెండు కానీ ఎక్కువ శాతం ఏంటంటే జంటగా ఉండటం చాలా మంచిదండి। మరి ఈ జంటగా కావాలి అన్నప్పుడు జాగ్రత్తగా మనము శుక్రవారం కానీ గురువారం కానీ దీన్ని సేకరించి జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని ఏం చేయాలి, సింధూరంతో మనకి సుగంధ ద్రవ్యాలైనటువంటి మామూలుగా పచ్చకర్పూరము, జాజికాయ, జాపత్రి, లవంగాలు, యాలకులు ఇవన్నీ ఏంటంటే వీటితో పాటుగా దీన్ని కనుక అష్టోత్తరంతో అష్టలక్ష్మి అమ్మవారిది కానీ మరి లక్ష్మీ అమ్మవారిది కానీ అష్టోత్తరం కనుక చేసి పూజించి కనుక మనము ఒక ఎర్రటి వెల్వెట్ క్లాత్లో కనుక పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఏంటంటే మంచి జరగడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి। అయితే ఇది దేనికంటే డబ్బు అనవసరంగా వృధా కావడానికి మాత్రం చాలా ఇది కనుక దగ్గర పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఉపయోగపడటానికి అవకాశం అనేది ఉంటుంది। ఏ రకంగా డబ్బు అనవసరంగా వృధా కాదండి, డబ్బు అనేది అనవసరంగా ఇప్పుడు 10 రూపాయలు పెట్టేది 25 రూపాయలు 20 రూపాయలు పెట్టడానికి అవకాశం అనేది సాధ్యమైనంత వరకు ఉండదు। అట్లాంటి దీనిలో ఏముంటుందనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను। ముందుగా ఏంటంటే దీని యొక్క వెంట్రుకలు కట్ చేయాలి। దీనికి వచ్చేసరికి ఒకటే గుర్తండి, కొమ్ము అనేది ఉంటుంది, ఇది కొమ్ము అనేది ఉంటుంది। ఈ కొమ్ముని జాగ్రత్తగా తీయాలి। దీని లోపల ఉన్నటువంటి పదార్థం ఏదైతే ఉందో, ఆ పొడి అయితే ఉందో అది వచ్చేసరికి కాస్త జాగ్రత్తగా మనము సేకరించి కనుక పెట్టుకున్నట్లయితే మనకి వశీకరణానికి మరులు మందులు పెట్టడానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి। ఒక ఆడ మనిషిని లేదా మగ మనిషిని వశం చేసుకోవడానికి దీని లోపల ఉన్న పదార్థం చాలా ఉపయోగపడుతుంది। కానీ ఏంటంటే ఏదైనా సరే నేను ఏ విధంగా చేయాలి ఏందనేది రాబోయేటువంటి రోజుల్లో నేను ఖచ్చితంగా ఏంటంటే దీంతో కొన్ని వీడియోలు చేయబోతున్నాను। కానీ ఏంటంటే ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది। ఇంకోటి ఏంటంటే జోదంలో దీన్ని కనుక ఎవరైతే పూజిస్తారో వారికి ఏంటంటే జోదంలో కూడా గెలుపు ఉండటానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి మన పూర్వీకులు చెబుతూ ఉన్నారు। అయితే గురువారం కానీ శుక్రవారం కానీ మరి ఎవరైనా సరే డైరెక్ట్గా నక్కడి నుంచి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఆదివారం నాడు కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితం అనేది ఖచ్చితంగా కలగడానికి అవకాశం అనేది ఉంటుంది। ఇది వచ్చేసరికి మనము ఎక్కడైనా కదిలించని చోట ఎక్కడైతే ఉంటుందో అక్కడ కనుక జాగ్రత్తగా ఎర్రటి వెల్వెట్ క్లాత్లో కానీ జాకెట్ ముక్కలో కానీ దీన్ని కనుక పెట్టేసి జాగ్రత్తగా కనుక ఒక ఆకుపచ్చ డబ్బాలో కనుక దీన్ని పెట్టేసి దాని మీద సింధూరంతో అమ్మవారికి అష్టోత్తరం చేసేసి కాస్త రూపాయి బిళ్ళలు కనుక దానిలో వేసేసి కనుక ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా ఏంటంటే డబ్బు అనవసరంగా వృధా కాకుండా ఉండడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి। ఎవరైనా సరే మనకి డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఎగగొట్టాలి అన్న ఆలోచనతో కొంతమంది మన దగ్గర అప్పులు తీసుకుంటూ ఉంటారండి। అట్లాంటి వాళ్ళ నుంచి అయినా సరే ఇది మనల్ని కాపాడటానికి అవకాశం అనేది ఉంటుంది। ఎవరైనా సరే మనకు అప్పులు ఇచ్చినా సరే ఎవరైనా మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు నిరాటంకంగా అంటే ఇవ్వము ఇప్పుడు తర్వాత ఇస్తామని చెప్పేసి అన్నా సరే ఈ కాయను కనుక మనము అమ్మవారికి పూజ చేసి కనుక పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చి మన డబ్బులు మనకి ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది। వ్యాపార ఆకర్షణకి మరి రుణబాధలు పోవటానికి, ధనాకర్షణకి, తర్వాత వచ్చేసరికి సర్వజన వశీకరణానికి, సర్వజన సమ్మోహనానికి, సర్వశత్రు వశీకరణానికి, తర్వాత వచ్చేసరికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది। ఇది క్యాష్ బాక్స్లో వేసుకోకూడదండి। మనం ఎప్పుడైనా సరే ఇంట్లో ఒక ఎర్రటి వెల్వెట్ క్లాత్ కనుక పెట్టుకొని దానిలో కనుక ఇది కనుక వేసుకున్నట్లయితే దీని ప్రభావం అనేది రెట్టింపు అవుతూ ఉంటుంది। అయితే ఏంటంటే ఇది కదిలించకూడదు, ఇది కదిలించకుండా స్థిరంగా ఉంచితేనే అది సాధ్యము। ఒకటి కాదండి, 2 వేసుకోవాలి। షట్కోణంలో కనుక ఇవి పెట్టేసి ఎర్రటి వెల్వెట్ క్లాత్కి షట్కోణం కనుక పెట్టేసి అంటే షట్కోణం ఎర్రటి వెల్వెట్ క్లాత్లో షట్కోణం కనుక గీసి 6 మూలలో 6 పెట్టేసి ఖర్జూరపుకాయ, సింధూరము, తర్వాత వక్కలు, సుగంధ ద్రవ్యాలు కనుక పెట్టినట్లయితే దాన్ని కదిలించకుండా ఉన్నట్లయితే ఆ 6 కోణాల యొక్క ప్రభావం ఏదైతే ఉందో అంటే ధనము విపరీతంగా రావడానికి అవకాశం అనేది ఉంటుందండి। ఖర్చు అనేది సాధ్యమైనంత వరకు తక్కువగా ఉంటుంది।
ధన రాబడి కూడా పెరగడానికి అవకాశం అనేది ఉంటుందండి. వ్యాపార ఆకర్షణ కానీ, ఎవరైనా సరే డబ్బులు మనకి ఇవ్వాలి అనుకున్న వాళ్ళైనా సరే అనుకోకుండా ఇచ్చిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దీనిలో ఏముందో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇది కూడా ఏంటంటే బాగా ఉపయోగపడుతుందండి. ఎక్కువ శాతం ఏంటంటే మరలు మందులు తయారు చేయడానికి ఎక్కువ వాడుతూ ఉంటారు. దీంతో ఏ విధంగా చేస్తారు ఏందనేది నేను మీకు తర్వాత వీడియోలలో చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. ఇది నక్కకు పుట్టేటువంటి కొమ్ము. దీని లోపల ఏంటంటే ఇది కాస్త చిన్న సైజుగా ఉంటుందండి. దీనిలో కాస్త పెద్ద ఉండవు, చాలా గట్టిగా ఉంటుందండి. ఇది తీయాలంటే అరుదుగా దొరుకుతుంటుంది. ఇది అరుదుగా దొరుకుతూ ఉంటుందండి. ఇది లోపల ఉన్నటువంటి ఈ రౌండ్ కలర్లో ఉన్నటువంటి పదార్థము వశీకరణానికి, ఆడమనిషిని మగ మనిషి ఏ విధంగా వశం చేసుకుంటాడు, ఆడమనిషిని మగ మనిషి ఏ విధంగా వశం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనేది నేను తర్వాత వీడియోలలో చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానండి. చూసారా, ఇది వచ్చేసరికి కొమ్ము. ఈ కొమ్ము కూడా లోపల ఉంటుంది. ఇది మనకి వశీకరణానికి మాత్రం ఈ ఉండ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఏంది దీనిలో ఏంటంటే కొన్ని ఆకుపసర్లతోటి వశీకరణం చేసుకోవాలండి. సర్వజన వశీకరణానికి, తర్వాత వచ్చేసరికి అనుకూల దాంపత్యానికి, ఎవరైనా సరే డబ్బులు మనకి ఇవ్వలేకపోయినా సరే కొంతమంది అనవసరంగా అడ్డం ఉండి ఇప్పిస్తూ ఉంటారండి. అట్లాంటి వాటి నుంచి విముక్తి కలగడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఇది కనుక ఇట్లా ఉంటుందండి, లోపల ఇట్లా ఉంటుంది. కాబట్టి కేవలం ఏంటంటే ఇది మీకు చూపిద్దామన్న ఆలోచనతో ఉన్నాను. దీంతో మరలు మందులు ఏ విధంగా తయారు చేస్తారో అనేది నేను మరొక వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన కావ్య ఫ్రీ ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.